నమస్తే అందరికి. ఈ రోజు అయితే రెండవ రోజు మన గ్యామ్ హార్వెస్టర్ రిపేర్ కి వచ్చి మనమైతే ఈ రోజు వెల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత రూలర్లన్నీ ఫిక్స్ చేయాలి. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది, ఎన్టీఎన్ బేరింగ్ మంచిదా లేకపోతే ఎన్ఎస్కే మంచిదా అని. ఎక్స్పీరియన్స్ ని బట్టి కింద కామెంట్ లో తెలియజేయండి. ఎన్టీఎన్ మంచిదా లేకపోతే ఎన్ఎస్కే మంచిదా అని. నేనైతే ఎన్ఎస్కే అని అంటాను. గ్యామ్ హార్వెస్టర్ కొత్త బండ్లకు అయితే ఎన్ఎస్కే జపాన్ అని ఉంటుంది. మరి మీకు మోటార్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే కామెంట్ చేయండి ఏ బేరింగ్ అయితే బాగుంటుందని. చాలా మందికి అయితే ఇలాంటి డౌట్లు అయితే చాలా ఉంటుంటాయి. ఈ రోజు మన గ్యారేజ్ లో అయితే ముచ్చట్లు ఎక్కువ పని తక్కువ అయిపోయింది. సో ఈ రోజు వర్క్ ఏం లేదు, జస్ట్ టెన్షన్ రూలర్ అండ్ రూలర్స్ కి బేరింగ్స్ ఆయిల్ సీల్స్ అయితే వేసుకున్నాం. మనం టెన్షన్ రూలర్ బేరింగ్స్ ఆయిల్ సీల్స్ అయితే ప్రతి 200 గంటలకు ఒకసారి అయితే చేంజ్ చేసుకోవాలి, అప్పుడే మనకు లైఫ్ ఇస్తుంది. ఈ సీజన్ లో మాకు ఎన్ఎస్కే బేరింగ్లు తక్కువ పడ్డాయి కాబట్టి మేమైతే ఎన్టీఎన్ తో సరిపెట్టుకుంటాం. మరి మీరు మీ హార్వెస్టర్ ని రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి బేరింగ్స్ వాడతారో ఒకసారి కామెంట్ చేయండి. మా హార్వెస్టర్ రూలర్లు అయితే 8mm అండ్ 6mm అయితే వాడతాం మేము. 8mm రూలర్స్ మనం ఒక సీజన్ లో వేసుకుంటే మనకు 2 సీజన్స్ వరకు అయితే లైఫ్ ఇస్తుంది. కొత్తగా వచ్చే లెజెండరీ సిరీస్ కి అయితే 8mm రూలర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఆ పని అయిపోయాక మా వాళ్ళు అయితే చంపల్ని సరిచేద్దామని అయితే తీసుకెళ్లారు. ఫీల్డ్ లో కోసేటప్పుడు అయితే సైడ్ కుండే రాళ్లకు తగిలి మా చంపలు అయితే ఇరిగిపోయినాయి, వాటిని అయితే కొత్త చేసుకున్నాం. ఈ ట్రాక్ మిషన్ తో మనం బురదలో కోస్తాం కాబట్టి ఈ రూలర్ సెక్షన్ అయితే చాలా గట్టిగా చేసుకోవాలి, ఎందుకంటే మనం బురదలో చేసే పని కాబట్టి అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం నరకం కనిపిస్తుంది. అదయ్యాక సాయంత్రం వేళ అయితే వెల్డర్ అయితే మన బుష్లన్నీ సెట్ చేసేసారు. చూడండి ఇలా అయితే బుష్ సెట్ అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, ఫాలో చేసేయండి.